మరొకసారి ఈ మధ్య వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి సరళ కొన్ని కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రతిదినం చూస్తున్నాము చక్కగా పెద్దవారు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ యొక్క జూమ్ కుటుంబంలో వాక్యం పంచుకుంటున్నారు. మరి అల్పురాలనైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా దేవుని మరొకసారి స్తుతిస్తూ మరి చిన్న క్విజ్ చూసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వచనములో వ్యక్తులు ఒక రెఫరెన్స్ చెప్తాను, అందులో వ్యక్తి పేరు మీరు చెప్పాలి. మొదటిది మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. బోధకుడు, శాస్త్రులు సమూహము, శాస్త్రులు జన సమూహము, ఒక వ్యక్తి పేరే ఉంటుంది. జన సమూహము, శాస్త్రులు కదా, పర్సన్ నేమ్ అంత డైరెక్ట్ ఉండదు. మంచి చక్కగా అయితే దాంట్లో ఒక పేరు కనిపిస్తుంది. 28 కదా, 7:28 అమ్మా. 7:28. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. ముళ్ళ కిరీటం కనిపిస్తుంది. ముళ్ళ కిరీటం పర్సన్ పేరు, వ్యక్తి పేరు. అక్క రెఫరెన్స్ చెప్పేసి మేము నల్లా పంపిస్తాం, ఇవి కుదిరేది కాదు. ఓకే, నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండము 4వ అధ్యాయము 15వ వచనం. 17. మీకు డైరెక్ట్ గా నేమ్ ఉండదు అక్కడ. కర్ర చేత పట్టుకుని సూచికలు చేయటం అమ్మా. కర్ర చేత పట్టుకుని సూచికలు చేశారు. వ్యక్తి పేరు వచనంలో వ్యక్తి తాకుంటాడు. డైరెక్ట్ గా ఉంది పేరు. సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను. మొదటి అధ్యాయం మొదటి వచనానికే మీరు తర్వాత ఫాలో అవుతారేమో. మత్తయి సువార్త 28 చెప్పాను కదా. జన సమూహములు అని ఉంది కదా. జన సమూహము దాంట్లో హాము ఉంటది చూడండి. మొదటి చెప్పింది ఇప్పుడు అర్థమైంది, అలా ఉంటది. ఓకే, 4:15 నిర్గమకాండం. 4:15 నిర్గమకాండం. ఎస్, కరెక్ట్. లూకా సువార్త 2:12. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. అర్థమైంది అనుకుంటాను. ఓకే, కరెక్ట్. లూకా సువార్త 2:25. సుమయోను, యోనా, సిమియోను కాదు, మధ్యలో యోనా. కూడా ఉందమ్మా. అట్లాగే వచనములో ఊరు ఉంటుంది. జెఫన్యా గ్రంథము 1:1. వ్యక్తులు చూసాము, ఊరు పేరు ఉంటుంది. గ్రంథము 1:1. ఒకటో అధ్యాయం 1వ వచనంలోనే. కూషి ఊరి పేరంటమ్మా, ఊరి పేరు.
పెద్దలే కదా. కదల్యా అర్థం కాదు. కూసు 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 కదల్యా కదా కాదా? పేరమ్మా, ఊరి పేరు వ్యక్తుల ఊరి పేరు. యూదా దేశం. జనమైన కూసు కూసు కదా కూసు. యూదా. యూదా చెప్పండి. ఇంకొక వచనం చెప్తా. మొదటి యోహాను పత్రిక రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఊరి పేరా? ఊరి పేరే. రామా. ఎస్, కరెక్ట్. చెప్పండి 1:1. అది తెలియలేదే, ఏందో చూడాలా. చెప్పేసేమ్మా. దారానా ఉప్రానా? జపన్యాకు ప్రత్యక్షమైన కుప్ర. సరే సరే. ఆయన పుట్టాడు ఒక ఆయన బలహీన పాదం. వచనములో జీవులు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. మన చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. దోమ కాదు, జీవులు. దోమ. దోమ. పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఏంటమ్మా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఏంటి పేరా ఊరా? జీవి పేరు. జీవితం. ఇందాక చెప్పారు కదా, అట్లా దోమ, అట్లాగే జీవులు. 818055. క్రీస్తు. అక్కడ జీవి పేరు, ఒక ఇన్సెక్ట్. కుక్క అదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 9వ వచనం. ఎక్కడమ్మా? అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. కప్ప. రెండు తప్ప కరెక్ట్. ఫిలిప్పి చూడండి, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 6. 2:6. క్లూ కూడా ఇస్తున్నా, 4th లైన్ లో ఉంటుంది. పెట్ట కరెక్ట్. పెట్ట విడిచిపెట్ట. ఎందక్క వాక్యం చదువుతా అన్నప్పుడు అట్లాంటి సౌండ్ ఆఫ్ చేసుకుంటాను. చాలా తప్పు ఇస్తున్నారు. చక్కగా చెప్పారు. ఆలస్యమేనా? మన సందేశానికి కొంచెం రిలేటెడ్ గా కొన్ని అడుగుతాను. వ్యవసాయం ముందు ఆపేక్ష కలిగిన వాడు ఎవరు? ఎలిషా గారు. కదా ఎలిషా గారు. వ్యవసాయం ముందు ఆపేక్ష కలిగిన వాడు. క్వశ్చన్ లేదండి. కయ్యూను. కదా వ్యవసాయం చేసాడు కానీ ఆపేక్ష కలిగి లేడు. ఆపేక్ష కలిగిన వ్యక్తి ఎవడు? ఉజ్జియా. ఆయన ఒక రాజే. రాజు. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన అత్తా కోడళ్ళు ఎవరు?
ఎక్కువ ప్రశ్నలు కలిగిన గ్రంథం ఏది? అమ్మా బైబిల్లో ఎక్కువ ప్రశ్నలు కలిగిన గ్రంథం ఏది? మలాకి యోబు 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 కరెక్ట్. గర్భపోతులు ఎవరు? మోయాబీయులు. కరెక్ట్. కబీలు. గొప్ప ప్రయాణికుడు ఎవరు? ఆ? గొప్ప ప్రయాణికుడు యానకుడు అబ్రహాము పౌలు గారు పౌలు. పౌలు అపోస్తలుడైన పౌలు గారు పౌలు గారు. కుమారులను అగ్నిగుండం దాటించిన వ్యక్తి ఎవరు? ఈయన మనషే. కరెక్ట్. సూర్యుడు అని కూడా అంటారు ఆయన్ని. ఓకే, ఇంతవరకు సరిపోద్ది, మనం టైం అయిపోద్ది. మరలా పొరపాటు చిత్తం అయితే మరి ఒకసారి ఫీజు పెట్టుకున్నాం. చక్కగా అందరూ పాల్గొన్నారు. అందరికి కూడా దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మన వాక్య ధ్యానానికి వెళదాం. మత్తయి సువార్త ఈ వాక్యం చదువుతుంటాం కానీ ఎంతవరకు గుర్తున్నాయి, దాంట్లో ఉన్నటువంటి లోతుగా అర్థం చేసుకుని చదివితే ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మనం క్విజ్కి ఉపయోగించవచ్చు. అదే వచనంలో వ్యక్తులు, వచనంలో జీవులు, వచనంలో ఊరు అనేవి. వాక్యధర్మంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. అలాగే 20వ అధ్యాయము 16వ వచనం కూడా ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. తర్వాత ఇంకో వచనం కూడా చదువుకున్నాం. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనం కూడా ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. తర్వాత 3వ వచనంగా ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 22వ అధ్యాయము 13వ వచనం. నేనే అల్ఫాను ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. సహాయం కొరకు వాక్యం మనతో దేవుడు మాట్లాడలాగానే చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానించుకున్నాం. కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా ఉదయకాలమైన ప్రభా మీ సన్నిధిలో మేమందరము స్త్రీలుగా చేరినైనా మీ కొద్దిసేపు మీతో సహవాసం చేసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంతవరకు నాయన ప్రభా మీ సహాయం అనుగ్రహించారు, పాటల్లో ప్రభ కృప చూపారు, మిమ్మల్ని మహిమపరచుటకు మీ కృపా సహాయం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొద్దిసేపు ప్రభ బైబిల్ జ్ఞానం తెలుసుకున్నట్టుకు క్విజ్ లో కూడా ప్రభ నిర్వహించుకోవడం జరిగింది. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ప్రియులు చక్కగా ప్రభ ఆన్సర్లు ఇచ్చారు, వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తదుపరి ప్రభ చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి ప్రభా. నాయన అవును ప్రభా, వాక్యము ప్రభ మా జీవితానికి ప్రభ అన్వయించుకొని ఆ ప్రకారం మేము జీవించే వారంగా ఉండగలుగుటకు మీ కృపా సహాయం అనుగ్రహించండి. మరి వాక్యము ద్వారా మీతో మాట్లాడండి ప్రభా. నాయన నేను అశుక్తురాలని, జ్ఞానము లేని దానిని, నోటి మాంద్యము కలిగిన దాన్ని ప్రభా, నా నోటిని మీరు ముట్టండి. మరి చక్కగా ప్రభ మీరు అందించమని మీ నడిపింపును దయచేయండి. మీ సహాయం కోరుకుంటుండగా ప్రభ కృప చూపి కరుణించమని వేడుకుంటూ, ఈ జూమ్ మీటింగ్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని కూడా వేడుకుంటూ, ప్రభా చేరొచ్చిన మా కుటుంబానికి దీవెన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని, మరి ముందున్న పరిచర్య అంతట్లోనూ మీ కృపా సహాయం అనుగ్రహించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ, మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అక్క ఎవరైనా ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి. నాకు వీక్నెస్, అంటే చూస్తా చెప్పడం అలవాటు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ కోటమక్క. ఓకే, మనం చదువుకున్న మొదటి వచనము, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకి అనేక ఉపమానాలు తెలియజేస్తూ వచ్చారు. ఆయా సందర్భాలు, ఆయా ప్రాంతాలను వారు దర్శించినప్పుడు అనేక చోట్ల ఆయా ఉపమానాల రీతిగా వారికి చెప్తూ వచ్చారు. ఆ రీతిగా వారు ఆ ఉపమానంలో భాగముగా ఈ ఉపమానం కూడా వారికి శిష్యులకి తెలియచేయడం జరిగింది. మరి ఆ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది అంటూ చెప్తూ, అక్కడ ఆ యొక్క సాదృశ్యంగా వారికి మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్తారు. మరి ఆ ద్రాక్ష తోటికి వారిని పనికి పిలిచినప్పుడు పొద్దున వెళ్ళి కొంతమందిని పిలుస్తారు, తర్వాత దాదాపు 9 గంటల తర్వాత వెళ్ళి కొంతమందిని పనికి తీసుకొస్తాడు, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తాడు,
3 గంటలకు వెళ్తాడు, అలాగే 5 గంటలకి, దాదాపు 5 పర్యాయములు ఆ ద్రాక్ష తోటలో పనికి కొంతమందిని పిలుచుకొస్తారు. ఎంతమంది వచ్చినా ఏ సమయంలో వచ్చిన వారికి 1 దేనారం ఇస్తానని ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ నా యొక్క అంశము ఈ యొక్క దాని గురించి కాదు. కానీ మనం చదువుకున్న మొదటి కీ పరిచయం వచ్చి మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మరి ప్రభువు ఒక పరిచర్యలో గానైతేమి, జన్మతః క్రైస్తవులుగా ఉన్నవారైతేమి, ఇప్పుడు దేవుణ్ణి విశ్వసించి ముందుకు సాగుతున్న వారైతేమి, ఎవరైనా దేవుణ్ణి నమ్మకముగా యథార్థముగా కడవరకు వారు విశ్వసించి ఆయన నిలిచి ఉంటే వారికి ప్రతిఫలము దేవుడు తప్పగా దయచేస్తాడు. మొదటి వారికి ఏదైతే ఇస్తాడో చివరిని దేవుని విశ్వసించిన వారు కూడా అదే ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. మరి ఈ వచనంలో చాలా సందర్భాలు అనేక మంది మేము జన్మతః క్రైస్తవులమి, మాకు దేవుని బిడ్డలమి, మా తల్లిదండ్రులు దేవుని ఎరిగిన వారే, మా బిడ్డలు దేవుని ఎరిగిన వారే, మేము క్రైస్తవ కుటుంబంలో జన్మించాము కాబట్టి మాకు నిత్య మోక్షం ఉంటుంది, ఆ పరలోక రాజ్యానికి మేము వారసులమని ఈ లోకంలో చాలా మంది అనుకుని ఉండవచ్చేమో. కానీ అది ఎంత మాత్రము కాదు. మరి నీ భక్తి నిన్ను రక్షిస్తుంది, కానీ నీ యొక్క సాంప్రదాయమైనటువంటి క్రైస్తవ కుటుంబాలు వస్తే మాత్రం నిన్ను ఆ రాజ్యానికి చేర్చలేవు కదా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి మనం నమ్మకంగా యథార్థంగా ఈ లోకంలో మన భక్తి మనల్ని రక్షిస్తుంది. కాబట్టి అటువంటి భక్తి జీవితంలో మనం నడిచినప్పుడు ఆ నిత్య రాజ్యానికి వారసులమేదానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ మన పితరులు, మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు క్రైస్తవులు కాబట్టి నేను కూడా వెళుతాను అన్న ఆ ఆలోచన కూడా ఉండకూడదు. ఎందుకంటే కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాం. మన విశ్వాసం ఏ రీతిగా ఉన్నది, మనం ఏ రీతిగా భక్తిగా జీవిస్తున్నాం, నీతిగా జీవిస్తున్నామా, నమ్మకంగా ఉంటున్నామా, లేదా యథార్థంగా జీవిస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. మరి ఇట్లా మనం ఎప్పటి నుంచైనా దేవుణ్ణి విశ్వసిస్తే ఆ విశ్వాసంలో కడవరకు మనం జీవించగలిగితే దేవుని యొక్క మెప్పును మనం పొందేవారంగా ఉంటాం. మరి కొంతమంది గుంపులు ఉన్నారు, దేవుని కొరకు హతసాక్షులైనటువంటి గుంపు చాలా మంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని రాకడ కొరకు ఎదురు చూసే గుంపు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో నామకార్థంగా జీవిస్తూ ఇక్కడ విడవబడే గుంపు కూడా ఒకటి ఉంది. మరి ఆ 3 గుంపులు మనం ఏ గుంపులో ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఏ గుంపులో మనం ఉంటున్నామా, హతసాక్షులైన గుంపులో ఉంటున్నామా, లేకపోతే దేవుని రాకడ కొరకు ఎదురు చూచి ఎత్తబడే గుంపులో ఉంటున్నామా, లేకపోతే ఇక్కడే నామకార్థంగా జీవిస్తూ వేషధారణ జీవితం జీవిస్తూ ఇక్కడ విడవబడే గుంపులో మనం ఉంటున్నావా, మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే మన ప్రారంభ జీవితము ఎలా ఉన్నా కానీ మన ముగింపు, మన కడవరి జీవితము దేవునికి ప్రీతికరంగా ఉండాలి. అటువంటి జీవితాలు మనం జీవించినప్పుడే దేవుడు మనల్ని నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచే వారంగా ఉంటాం. మరి ఈ మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని దేవుడు ఉపమానం చెప్పాడు కదా. అట్లాగే కొంతమంది మన బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు, రాజులైతేమి వ్యక్తులు, కొంతమంది వారి యొక్క మొదటి జీవితము చాలా బాగుంది, కానీ కడవరి జీవితము దేవునికి అయిష్టంగా ఉన్నది. అట్లాగే కొంతమంది మొదటి ఎంతో దుష్టత్వంలో జీవించిన వారు ఉన్నారు, చివరికి దేవుని విశ్వసించి ఆ యొక్క దేవుని రాజ్యానికి వారసులైన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి వారి గురించి మనం క్లుప్తంగా ధ్యానించుకున్నాము. మరి మొదటి వారు కడపటి వారు అవుతారు ఫస్ట్ ఉంది కదా. ఆ మొదటి వారు ఎవరో, తర్వాత ఎలా కడపటి వారయ్యారో మనం లేఖనాల ద్వారా నేర్చుకున్నాం. మొదటిగా దినవృత్తాంతంలో గ్రంథము 14వ అధ్యాయము ఇక్కడ మనకు రాజు కనిపిస్తాడు. ఈ రాజు గురించి మనం ధ్యానం చేసుకున్నాము. ఈయన ఎలా ఉన్నాడు, ప్రారంభ జీవితం ఈయనకి ఎలా ఉన్నది, మరి ఈయన తర్వాత కడపటి జీవితం ఎలా ఉన్నదని మనం ధ్యానం చేసుకున్నాము. మరి ఇక్కడ 2వ వచనం చూద్దాము. ఆస తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి, అట్లా కిందంతా చదువుతా వస్తున్నప్పుడు ఆ సంవత్సరం అతనికి యుద్ధము లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. మరి చూడండి, ఆ యొక్క ప్రారంభ జీవితం ఎలా ఉందంటే చాలా భక్తిగా ఉంది. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా జీవించాడు, యథార్థముగా నడిచాడు. దేవుని దృష్టికి ఏదో అదే చేసినట్లుగా మనం ఆశా జీవితంలో మనం చూస్తా ఉన్నాం. మరి మన భక్తి మన జీవితానికి ఒక ప్రామాణికంగా ఉండాలి. ఆ ప్రామాణికం ఏంది? దేవుని వాక్యమే. మరి ఇంతగా దేవుని యందు దృష్టి భయభక్తులు కలిగి ఉన్నాడు, దృష్టికి అనుకూలంగా జీవిస్తున్నాడు. అతని ఏలుబడి యందు రాజ్యము 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నదంట. ఏ యుద్ధములు జరగల. మరి అన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేవుని వైపు చూచాడు,
ప్రభా మాకు విస్తారమైన సైన్యం చేతిలో మేము ఓడిపోకుండా మాకు సహాయం చేయి ప్రభు అని అక్కడ ప్రార్థించినట్లుగా ఉన్నాడు. మా దేవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకున్నామని 11వ వచనంలో చెప్తాడు కదా. నిజంగా అవును, నీవే మా దేవుడు, నరమాతుల పైన మాకు జయము వందనీయకమని ప్రార్థిస్తాడు. మొదటిగా ఆయన చూడండి, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఏ అవసరత వచ్చినా కూడా దేవుని యొక్క విచారించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా ప్రతి కూడా ఆయన దృష్టికి అనుకూలముగా జీవించినటువంటి ఆశాను మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి ఇట్లా చూస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థించినప్పుడు ఆయనకి జవాబు దయచేస్తాడు, ఆ యుద్ధంలో జయము కలుగు చేస్తాడు. మరి ఇంకా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఎటువంటి యుద్ధాలు లేకుండా నెమ్మదిగా జీవిస్తూ ఉంటాడు. మరి తర్వాత తన తల్లి అయిన 16వ వచనంలో చూడండి, తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతాస్తంభం నిలిపినందున ఆమె యొక్క పట్టపిదేవి ఎండకుండా రాజైన ఆసాను త్రోమిసివేసి ఆ విగ్రహం కూడా పడగొడతాడు. చూడండి, నిజం కదా, ఎంత ఇదిగా ఉంటాడు ఆయన దేశంలో. అంత నెమ్మది కలిగినప్పుడు ఆమె వచ్చి అలా చేస్తున్నప్పుడు కూడా ఆ విగ్రహాలను పడగొడతాడు, ఆమె ఆ స్థానం నుంచి కూడా దింపి వేస్తాడు. అంత ఖచ్చితంగా దేవుని విషయంలో అంత ఖచ్చితంగా ఆయన ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఈ లోకంలో ముందుకు సాగిపోయినట్లుగా ఆశాను గురించి మనం చూస్తాం. అట్లాగే ఉంటాడు. భౌతికమైన అభివృద్ధి ఆశకు దేవుడు చాలా కలుగు చేస్తాడు. మరి ఆశ ప్రార్థనా జీవితంలో కూడా దేవుడు సహాయంగా ఉండి ఆయన అడిగింది ఆయనకి దయచేసి విజయం అందించి దేశంలో నెమ్మది కలుగు చేస్తాడు కదా. ఆయన ఆశ్రయించినంత కాలం ఆయన రాజ్యంలో నెమ్మది కలుగు చేస్తాడు. మరి అట్లా ఉన్నప్పుడు కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి వేలసైన్యం తీసుకొస్తున్నప్పుడు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాడు. అప్పుడు కూడా దేవుడు ఆయనకి విజయాన్ని చేకూరుస్తాడు. మరి ఇన్ని కలిగి ఉంటే ఆ తర్వాత ఆయన ఆత్మీయ పతనం మనం చూస్తాం. తర్వాత వచనాల్లో ఆశ ఆత్మీయంగా దిగజారిపోయినట్లుగా చూస్తున్నాం. ప్రారంభ పరిస్థితుల్లో ఆశ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, ఆయన దృష్టికి యథార్థంగా జీవించాడు. ఏ అవసరం వచ్చినా ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. మరి ఆయన యొక్క తల్లి చేయించిన విగ్రహాలను కూడా పడగొట్టినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆశ 16వ అధ్యాయంలో ఆశ ఏలుబడి 35వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయష వారి మీద దండెత్తి రాగా ఇవన్నీ మనం చూసాం కదా. తర్వాత అక్కడ ఆయనతో సంధి చేసుకుంటాడు. బెన్హదదును పంపి 3వ వచనం, నా తండ్రికి నీ తండ్రికి సంధి కలుగు చేసుకుంటాడు. అంటే దేవుని బిడ్డలతో కాకుండా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టాడు, ఆ బిడ్డల సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఆత్మీయ పతన స్థితులకు జారిపోవడానికి ఆశ ఇక్కడ తను తానే అంతగా తన యొక్క జీవితాన్ని చేసుకుంటున్నాడు. అన్నిని ఆశ్రయిస్తున్నాడు, అన్నిటితో సహవాసం చేయడానికి, వారితో సంధి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే తప్ప అతని కుమారుడైన యెహోషాపాతు కూడా చేస్తాడు కదా. యెహోషాపాతు భక్తిహీనుడైన ఆహాజ్యాతో స్నేహం చేస్తాడు. చేసినప్పుడు నీకంతే ఇంకా నష్టాలే, నీ పనులన్నీ భంగం కలుగుతాయి అని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తించేప్పుడు అని చెప్పి ప్రవక్త ద్వారా తెలియజేస్తారు. నిజంగా కదా, వీరు ప్రారంభ జీవితంలో ఎంతో భక్తిగా ఉంటారు, దేవుని దృష్టికి అనుకూలమైన పనులు చేసిన రాజులుగా ఉన్నారు, రాజ్యంలో నెమ్మది కలిగించిన వారిగా ఉన్నారు. ఆయన జీవితంలో అన్ని పరిశుద్ధత, ప్రార్థన అన్ని కలిగి జీవిస్తూ ఉన్న ఆశ తన యొక్క ఆత్మీయ పతనానికి తనే పునాది తవ్వుకున్నట్లుగా చూస్తున్నాం. మరి కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ అహంకారము అన్ని తొలగించుకోకపోతే, పాపము అన్ని తొలగించుకోకపోతే మన జీవితంలో ఓటమి తప్పదు. ఆ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు ఆశ. మరి అది కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎన్ని విధాలుగా ఆయన్ని ఆ పరిశుద్ధ జీవితంలో వాక్యానుసారంగా ఆయన సాగిపోతున్నప్పుడు నిజంగా దేవుడు అన్ని జయాలే కలుగు చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు మనుషుల వైపు చూస్తాడో, మనుషుల సహవాసాన్ని కోరుకుంటాడో, తన జీవితంలో అన్ని కూడా నష్టాలే, తన పతనమైన వాటికి కారణం అయిపోతుంది అనమాట. మరి ఆ తర్వాత అలా ఈయన సంధి చేసుకోన్నప్పుడు అది వచ్చి చెప్తాడు, హనాని ప్రవక్త ద్వారా చెప్తాడు, ఎందుకు నువ్వు వారితో సంధి చేసుకుంటున్నావు, అలా ఉండబాకు, ఇప్పుడైనా నీ దేవుని నువ్వు నమ్ముకో అని చెప్తే అప్పుడు కూడా ఆయన మాట వినడు. 7వ వచనం చూడండి, 16:7. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజన ఆశ ఎత్తుకొచ్చి అతనితో ఈలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయిను అంటూ తర్వాత 9వ వచనంలో, తనేడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. మరి చూడండి, అతను మతి తప్పే ప్రవర్తించాడు కదా. మరి ఆ యొక్క రాజును ఆశ్రయించాడు, ఆయన సహాయాన్ని కోరుకు ఆయనతో సంధి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు కదా. అది వచ్చి హనాని ప్రవక్త ద్వారా సరిచేయబడ్డానికి దేవుడు పంపిస్తే ఆయన మాట కూడా త్రోసివేసి ఆ దీర్ఘదర్శి అతను ప్రకటించినందుకు ఆయన మీద కోపపడతాడు. ఆయన మీద రౌద్రము చూపి ఆయన బందీ గృహంలో వేయిస్తాడు. నిజం కదా, తప్పు కదా అది. మరి దావీదు మహారాజు
నువ్వు బస్తెబా విషయంలో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు సరి చేసుకో, ఆ మనుషుడు నీవేనప్పుడు వెంటనే ఆయన ఆ తప్పు నుంచి బయటికి రాబడతాడు, సరి చేసుకుంటాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాడు, దేవుని సన్నిధిలో మొరపెడతాడు, తన తప్పును ఒప్పుకుంటాడు. మరి ఆ తప్పు చేయకుండా తర్వాత తిరిగి అనేక దేవునికి ఇష్టడుగా జీవిస్తాడు. కానీ ఈ ఆశ హనాని ప్రవక్త చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోకుండా, తన తప్పును సరిదిద్దుకోకుండా తను ఇంకా పతనంలోనికి తన దిగజారిపోవడానికి ఇష్టపడ్డాడు. కానీ తన తప్పు తెలుసుకొని మరలా దేవుని సన్నిధిలో ఆయన ముందుకు సాగటానికి ఇష్టపడలేదన్నమాట. తర్వాత అట్లాగే ఉన్నప్పుడు ఆ సమయం ముందు దాని తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటే దేవుడు క్షమించేవాడు. తర్వాత మునుపటి స్థితిని ఆశకి దేవుడు అనుగ్రహించేవాడు. కానీ అట్లా చేయకుండా ఆయన గద్దించినందుకు ఆయన్ని మరలా బందీగృహంలో ఇచ్చాడు. అట్లాగే మరి నూతన నిబంధన గ్రంథంలో చూస్తాం కదా, యోహోను బాప్తిసం ఇచ్చు యోహోను కూడా హేరోదుని తన యొక్క పాపాన్ని గద్దించినందుకు అతనికి ఏం చేస్తాడు, శిరశ్ఛేదనం చేయిస్తాడు కదా, తప్పు కదా. ఎవరైనా దేవుని సేవకులు గాని దేవుని బిడ్డలు కానీ ఎవరైనా మన విషయంలో కానీ ఏదైనా ఇదమ్మా తప్పు సరి చేసుకొని చెప్పినప్పుడు మనం సరి చేసుకోవాలి కదా. సంఘంలో ఈ రీతిగా ఉన్నప్పుడు ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడు సరి చేసుకోవాలా. అలా సరి చేసుకోకుండా వారి మీద వ్యతిరేక భావంతో వారిని ఇబ్బంది పెట్టాలని వారిని ఆ విధంగా మాట్లాడితే ఆ దేవుడు చూస్తూ క్షమించే దేవుడు కాదనమాట. కానే కాదు, ఎవరైనా దేవుని సేవకుల ద్వారా గాని దేవుని బిడ్డల ద్వారా గాని మన తప్పును ఎత్తి చెప్పినప్పుడు మనం దాన్ని స్వీకరించే వారంగా ఉండాలి కదా. దావీదు మహారాజు ఆ రోజు అలాగున నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడి స్వీకరించాడు కాబట్టి గొప్పగా దేవునికి ఇష్టడుగా హృదయానుసరుడుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే అంత మాత్రమే కాకుండా నేటి దినాల్లో అదే ఆ సంఘంలో ఉన్నటువంటి పరిచర్యలన్నింటిలో కూడా మనం దేవుడు అప్పగించిన పనిని ముందుకు సాగించే వారంగా ఉండాలి. మరి దాంట్లో మనం చూస్తాం కదా, కీర్తన గ్రంథంలో ఒక వచనం చూద్దాము, 14వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 15. కీర్తన 14 కాదు, అక్కడ ఉంటుంది చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అని దావీదు మహారాజు పలుకుతాడు కదా. అట్లాగా నీతిమంతులు ఏదైనా మంచి పనులు చెప్పినప్పుడు వాటిని మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. అవి ఆ గద్దింపు మనకి ఏమనాలి, తైలాభిషేకంగా ఉండాలి. కానీ వారిని మరలా మనం తిట్టే వారంగా, వారిని హింసించే వారంగా మనం ఉండకూడదు అనమాట. తర్వాత అలాగ ఉన్నప్పుడు ఆయన యొక్క అది సరి చేసుకోకుండా అట్లా ఉన్నప్పుడు తర్వాత కూడా కింద వచనంలో ఉంటుంది చూడండి, 14వ అధ్యాయము దినవృత్తాంతము గ్రంథము 14వ అధ్యాయంలో ఆ తప్పును సరి చేసుకోకుండా మరలా ఆయనకు అనారోగ్యము కలుగు చేసినప్పుడు వైద్యుల్ని ఆశ్రయిస్తాడు. దేవుని యొద్దకు విచారించకుండా మరలా వైద్యుల్ని ఆశ్రయిస్తాడు. ఓకే, ఆయన పాదంలో పుండు వచ్చినప్పుడు ఆయన ఆశ్రయిస్తుంది. నువ్వు చెప్తాడు వచ్చి చెప్పి, నువ్వు దేవుని ఆశ్రయించకుండా ఎందుకు మనుషుల వైపు చూస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆయన ఆశ్రయించకుండా ఏం చేస్తాడు, మనుషుల వైపు చూస్తాడు, మనుషుల్ని ఆశ్రయిస్తాడు. మరి అది తప్పు కదా. దేవుడు మరి హిజ్కియాకి అనారోగ్యం వచ్చినప్పుడు మరి హిజ్కియా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్టుగా చూస్తాం. మరి తిరిగి ఆయనకి ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడు కదా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా, స్వస్థపరచు యెహోవాను నేను అని సెలవిచ్చాడు కదా. ఆ రీతిగా ఆయన ఆలోచన చేయకుండా మరి అక్కడ కూడా వైద్యుల్ని ఆశ్రయిస్తాడు. 12వ వచనం, ఆశ తన ఏలుబడి ఎందు 39వ సంవత్సరమున పాదంలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. అది చూడండి కదా, మనకు ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కూడా మన దేవుని యొద్ద విచారించి తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం కానీ ఏదైనా చేయాలి. అలా చేయకుండా మరి ఆయన సొంత ఆ రోజు వైద్యులంటే భూత వైద్యులు అని అంటుంటారు, అలాంటి వాళ్ళని ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ముందు విషయాల్లో ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆశ యెహోవాను ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించి ఆయన దగ్గర అన్ని పొందుకున్నాడు. తన జీవితంలో నెమ్మది పొందాడు, తన రాజ్యంలో నెమ్మది పొందుకున్నాడు, యుద్ధాలు లేకుండా చేసుకున్నాడు. ప్రారంభ జీవితంలో చాలా చక్కగా ప్రార్థన జీవితం కలిగి ప్రతిదీ దేవుని యొద్ద విచారించే ఆశ చివరికి తన ఆత్మీయ పతనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు. మనుషులను ఆశ్రయించాడు, మనుషులతో సహవాసం చేశాడు. మరి ఆ వచ్చి హెచ్చరించినప్పుడు హనాని ప్రవక్త దాన్ని సరి చేసుకోకుండా మరలా అదే స్థితిలో ఉన్నాడు. మాటికి అంటే కొన్నిసార్లు మనం కూడా పొరపాటున కొన్ని నేరాలు చేస్తాం. దాన్ని చేసి పశ్చాత్తాపడి దిద్దుకుంటే మరి దేవుడు మనకు
మరలా క్షమించి మనలా ఆయన సహవాసం ముందుకు సాగించేవాడుగా ఉంటాడు. మరి అలా కాకుండా పాపంలో సాగిపోతే చాలా ప్రమాదకరంగా జీవిస్తాం. ఆశ ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపు సరిగా లేదు. ఆయన యొక్క మొదటి జీవితము, మొదటి స్థితి బాగుంది, కానీ చివరి స్థితి చాలా బాగాలేదు. మరి దాంట్లో మొదటి కొరింథీ పత్రికలో ఉంటది కదా, 10వ అధ్యాయము 12వ వచనంలో. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. మరి కదా, అంత బాగా రాజ్యంలో అంత ఇదిగా ఉన్నవాడు తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్త పడాలంట. మరి ఆశ ఏం చేశాడు? పడకుండా జాగ్రత్త పడిపోయాడు అంతే కదా, పడిపోయాడు. అట్లా ఉండగల. అలా ఉంటే కొన్నిసార్లు చాలా మంది భక్తులు, నోవాహ్ గాని, అబ్రహాం గాని, మోషే, దావీదు భక్తి జీవితంలో చాలాసార్లు త్రుటిల్లిపోయిన వారే తరలా మరలా సరి చేసుకొని మా విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోయే వారుగా మనం చూస్తున్నాం కదా. అట్లాగే ప్రారంభంలో ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాసము, దేవుని నమ్మకం కలిగి ఉన్నటువంటి ఆశ హనాని ప్రవక్తను సరిచేసుకోమన్నప్పుడు కూడా సరిచేసుకోకుండా, ఆయన దాంట్లో దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించకుండా తన యొక్క ఆత్మీయ పతనానికి తానే కారకుడైనట్లుగా చూస్తున్నాం. మరి దేవునికి అతని హృదయం దూరం అయింది. మరి దేవుని సేవకుల్ని, దేవుని పిల్లల్ని హింసించాడు. మరి కదా, అట్లాగా ఉండకుండా ఫలితంగా ఏం పొందుకున్నాడు? జబ్బు పట్టింది, చివరికి తను మరణించడం జరిగింది. మరి ఈ ఆశా పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా భక్తిలో నుంచి త్రొట్టిల్లిపోతే మరలా సరిచేయబడడానికి, చక్కగా నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులమే, కొన్నిసార్లు బలహీనతల వల్ల కొన్నిసార్లు త్రొట్టిల్లిపోతాం. మరలా దేవుని సరిచేయబడటానికి మనం ఇష్టపడాలి. మరి ఆ యొక్క కుమారుడు యెహోషాపాతు కూడా అంతే కదా, నీవే మాకు దిక్కు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. దేవుడు విజయం చేకూరుస్తాడు. మరి ఆయన చివరికి ఏం చేస్తాడు? ఆ ఇశ్రాయేలు రాజుతో సహవాసం చేసి దేవుని దృష్టికి మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు అహజ్యాతో స్నేహం చేస్తావు కాబట్టి ఇది మొదలుకొని నీ పనులన్నీ భంగము చేతులని యెహోషాపాతు అంటారు కదా, యెహోషాపాతు అదే కదా. నిజంగా ఎవరిని ఆశ్రయించాలా, ఎవరితో సహవాసం చేయాలా, మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. ప్రతి విషయంలోనూ భక్తి కలిగి ఈ లోకంలో మనం ముందుకు సాగితే మన భక్తి మనల్ని రక్షిస్తుంది. మరి మా నాయనమ్మ అంటుంటది, భక్తి బతికిస్తుంది, స్వయం సంపూర్తి అంటుంటది కదా. అట్లా ఉండకుండా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం స్వీకరించాలి. విశ్వాసంలో మనం ముందుకు సాగినప్పుడు మన ఆత్మీయ జీవితం దినదినం కూడా అభివృద్ధి చెందుతుంది. మన ప్రారంభ జీవితం ఎలా ఉన్నా ఉండదు, కానీ మన కడపటి జీవితం దేవునికి ప్రీతికరంగా ఉండాలి, ఇష్టకరంగా ఉండాలి, దేవుని మెప్పును పొందేవారంగా మనం ఉండాలి. మరి ఈ ఇద్దరు చూసాం కదా. ఇంకొక ఆయన ఉజ్జయాన్ గురించి కూడా మనం చూస్తాము. ఉజ్జయాన్ గురించి కూడా ఇదే దినవృత్తాంతం గ్రంథమే 26వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అతడు తన తండ్రి అయిన అమజ్యాచర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. మరి ఈయన కూడా యథార్థంగా ప్రవర్తించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. మరి అనే తర్వాత ఈయనే నిన్న క్వశ్చన్ అడిగాం కదా, వ్యవసాయం మందు అపేక్ష కలిగిన వాడు. చివరే ఉంటుంది ఇక్కడ ఈ వచనంలో, 10వ వచనము చివరిలేను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతముల్లో కర్మేలు అంత వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారులు కలిగి ఉండిరి. మరి ఇంత ఇదిగా ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించినంత కాలము అతని యొక్క కీర్తి ఆ ప్రదేశంలో అంతటా ఐగుప్తు మార్గంలంతటి కూడా వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంతవరకు తర్వాత 15వ అధ్యాయంలో చూస్తాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. మరి అతడు స్థిరపడిన తర్వాత 16వ వచనంలో అతడు మనసును గర్వించి చెడిపోయాను. మనం ఎప్పుడైనా సరే అంటే ఇది ఆత్మీయ గర్వం అన్నమాట. ఆత్మీయ గర్వం కిందకి ఇది వస్తుంది. మరి స్థిరపడిన తర్వాత అతని హృదయంలో ఏమొచ్చింది? గర్వం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి అతని హృదయంలో గర్వపడ్డాడు. మరి నాశనమునకు ముందు గర్వము నడుచునని మనం చూస్తాం కదా సామెతల గ్రంథంలో. నాశనమునకు ముందు ఏమొస్తుంది? గర్వం వస్తుంది అనమాట. చాలా మందికి కూడా ఈ దినాల్లో నేను క్రైస్తవ విశ్వాసంగా జీవిస్తున్నాను, నాకు ఇంకేమి కొదవలేదు అని చెప్పేసి అనుకొని ఆత్మీయ గర్వంతో ఉంటారు కదా. నేను చాలా భక్తిగా ఉన్నాను, నా భక్తి నన్ను రక్షిస్తుందని చాలా ఆత్మీయ గర్వంగా ఉంటారు. అది అంత మాత్రం ఉండకూడదు.
ఆత్మీయ గర్వం కొన్నిసార్లు మనల్ని పతనానికి దారితీస్తుంది. మరి ఈయన కూడా నాకు ఏమిలే అనుకుని అంతా స్థిరపడిన తర్వాత నాకేమిలే ఏమి కాదులే అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేశాడు? స్థిరపడిన తర్వాత అతని మనసును గర్వించి చెడిపోయాడు. మరి అతను చేయాల్సిన పని చేయకుండా అతని చేయకూడని పని 18వ వచనం చూడండి. వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి, ఉజ్జయ యెహోవాకు ధూపం వేయటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారిని యాజకుల పనియే కానీ నీ పని కాదు. మరి అంత తొందర ఎందుకు? ఆయన యెహోవా మందిరం ధూపం వేయటానికి ఎందుకు వెళ్ళాడు? ఆయన పని కాదు కదా, ఆయన రాజ్యాన్ని పాలించే పనే కదా. ఆయన పని దేవుడు అప్పగించిన పనిని చేయకుండా ఆయనకి అది అనవసరమైన పని కదా, అదే యాజకుల పని. లేవీలకి అప్పగించాడు దాన్ని, యాజకత్వం చేసే పని, ధూపం వేసే పని వారు వేయాలి. కానీ నేను అంటే అంత స్థిరపడిన తర్వాత ఇంకా నాకంటే ఎవరు ఇది లేదే, నాకు తిరిగిది లేదులే, నేనేమి చేసినా కూడా ఎవరు నన్ను అడగరలే అన్న ధైర్యం అని గర్వముతో ఆయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి ధూపం వేయనాటికి వెళ్ళినప్పుడు అది నీ పని కాదు, నువ్వు వేయాల్సిన పని కాదని చెప్తే వినకుండా ఆయన దేవుని సన్నిధిలో ధూపం వేస్తాడు. వేసినప్పుడు 19 చూడండి. ఉజ్జియా ధూపం వేయటకు ధూపాతిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపిస్తాడు. యెహోవా మందిరంలో ధూపపీఠమును పక్కన ఉండగా యాజకులు చూచుకుని ఉన్న ప్రతి నొసట కుష్ఠరోగము కలిగాను. చూడండి, తన ప్రారంభ జీవితం ఎంత బాగుందో కదా, నిజంగా చాలా బాగుంది. కానీ చివరికి ఏమైంది? తన కుష్ఠును తను తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. తనకు తానే తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. ఎవరి పని వారు చేసినప్పుడు సంఘంలో గాని దేవుడు నీకు అప్పగించాడు, ఈ పని అప్పగించాడా, పరిచయం చేసే పని అప్పగించాడా, పాటలు పాడే పని అప్పగించాడా, మరి ఏ పరిచయ, చేపలైతే పరిచయం అప్పగించాడా, మరి రొట్టె చేసే పరిచయం అప్పగించాడు. ఏ పని చేసినా అది నమ్మకంగా యథార్థంగా కడ వరకు మనం కొనసాగిస్తే దేవుడు మనకు కలిసిన బహుమానం ఇస్తాడు. కానీ మనం అప్పగించిన పని, మనకు సామర్థ్యం లేని పనులు మనం చేస్తే దాంట్లో నష్టాలు తెచ్చుకునే స్థితిలో మనం ఉంటాం. మరి అటువంటి పరిస్థితులకు వెళ్లకుండా మన ప్రారంభ జీవితం మనం ఎలా ఉన్నా మన కడవరి జీవితం మనం మంచిగా కాపాడుకోవడానికి మనం ప్రయాసపడాలన్నమాట. మరి ఈ ఉజ్జయ కూడా ప్రారంభం ఎంతో గర్వించారు, ఎంతో కూడా వాని గర్వం, ఎవరి గర్వం వాని అనుచును తగ్గించును అంటది కదా. అవును, ఆ గర్వం ఉంటే మాత్రం దేవుడు తప్పక వారిని తీసేస్తాడు, తగ్గిస్తాడు. వారికి ఉన్నటువంటి, వారి దగ్గర ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా దేవుడు తీసేవాడుగా ఉన్నాడనమాట. అటువంటి గర్వం కలిగి ఉండకుండా, ఆత్మీయ గర్వంలో మనం ఉండకుండా దినదినము దేన మనసు సాత్వికము ధరించుకొని ప్రభుకి ఇష్టలుగా ఈ లోకంలో మనం జీవించారు. మరి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వారు మొదటి వారు ఎలా ఉన్నారు, వారి యొక్క జీవితం ఎలా ఉంది, కడపటి జీవితం ఎలా ఉంది మనం ధ్యానించుకున్నాం. తర్వాత కడపటి వారు మొదటి వారు ఎలా అయ్యారు అనేది ఒక ముగ్గురు గురించి ధ్యానం చేసుకొని మనం ఎంచుకున్నాం. కడపటి వారు మొదటి వారు, మరి దాంట్లో ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఆ స్త్రీ గురించి ధ్యానం చేసుకున్నాం. ఆమె స్త్రీ ఎవరు అంటే యెహోషువ గ్రంథము రాహాబు అర్థమై ఉంటది అనుకుంటాను. ఓకే, రాహాబు 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీము నద్ద నుండి వారిని రహస్యంగా పంపారు. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, రాహాబు ఇంట ఇక్కడ మనం ఈ స్త్రీ యొక్క ప్రారంభ జీవితం ఎలా ఉందంటే, అసలు నిజంగా ఆమె యొక్క జీవితము చాలా నీతి బాహ్యమైన జీవితం అంటారు కదా. అంటే పాపముతో నిండి ఉన్న జీవితం. వేశ్యకి ఈ లోకంలో ఎటువంటి ఇది ఉందో మనకు తెలుసు కదా. మరి ఎంత ఘోరపమైన దేవుడు రక్షిస్తారనడానికి చక్కటి ఉదాహరణ ఈ రాహాబు కదా. దేవుని దగ్గరికి ఘోర పాపమైన దేవుని నమ్ముకొని ఆయన విశ్వాసించి ఆయన దగ్గరకు వస్తే తప్పక ఆయన రక్షించి తన బిడ్డగా చేసుకుంటున్న దానికి చక్కటి ఉదాహరణ ఈ రాహాబు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి రాహాబు ఆ ఎరుకో ప్రాంతం ఎలాంటిది, అసలుకి శపితమైన పట్టణం కదా. శపితమైన పట్టణంలో నివసిస్తుంది. ఆమె వృత్తికి వేశ్యా వృత్తి చేస్తుంది. మరి ఆమె చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆ ప్రదేశంలో అవిశ్వాసులే కదా. మరి ఆ పట్టణాన్ని దేవుడు నిర్మూలన చేయడానికి అక్కడ పరిస్థితులు చూసిపెట్టడానికి వేగులు వారిని పంపించినప్పుడు మరి ఈమె స్థితి నిజంగా చెడిపోయిన స్థితి, అంతరంగ స్వభావము, బహిరంగ పాప జీవితం అంతా కూడా అంది చెడిపోయింది. కానీ అటువంటి స్థితి తను రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఆ ప్రాంతంలో ఆమె ఉంటది. మరి ఆమెకి నూతన స్వభావం కావాలి, మార్పు చెందాలంటే ఎలా? కానీ దేవుడు ఏది చేసినా కూడా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చాడు కదా. మరి ఈ పాపిని రక్షించడానికి దేవుడు నిజంగా ఏదో ఒక వెసులుబాటు కలిగించుంటాడు. ఆ వెసులుబాటే వేగుల వారిని ఆ ప్రాంతానికి పంపించడం, ఆమె ఇంటిలోనికి రావడం. మరి ఆమె జీవితంలో దేవుడు ఏం చేశాడు? తన బిడ్డగా, తన కుమార్తెగా, తన కుమారుడిగా, తన కుమార్తెగా, తన కుమారుడిగా, 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 తన కుమారుడిగా
వెలులాగా దేవుడు అట్టి పరిస్థితుల్ని కలిగిస్తాడు. మరి ఈ యొక్క ప్రాకారం పైన ఇల్లు ఉంటది కదా అందరికి. అది అందులో ఆ రోజుల్లో ఈ యొక్క వ్యభిచారి అనే మాటకి హిబ్రూ భాషలో పూటకోళ్ళ వాని స్త్రీ, పూటకోళ్ళ వాళ్ళ స్త్రీ అని కూడా అర్థం వస్తుందంట. అప్పుడు ఆ రోజుల్లో ప్రతి ఊర్లో పట్టణాల్లో కానీ హోటల్స్ కానీ అవేమి ఉండవు కదా. అంటే పూటకాల వాళ్ళ ఇంటికి వెళ్తే వారు అక్కడ ఫుడ్ బెడ్ అరేంజ్ చేస్తారు. ఆ రీతిగానే యోగులు వారు వారి ఇంటికి ఆ ఇంటికి వెళ్ళినట్టుగా ఉంది. అక్కడ వసతి ఉంటుంది, దానితో భోజనం కూడా ఉంటుంది. మరి అటు ఆమె అందులో ప్రాకారం మీద ఇల్లు కాబట్టి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినట్లుగా మనం తెలుసుకోవచ్చు. మరి అట్లా వెళ్ళినప్పుడు నిజంగా ఒక వాళ్ళకి తెలిసినకపోవచ్చు కూడా ఆమె ఒక వేశ్య అయింది కదా, ఒక పుట్టబోల వాళ్ళ స్త్రీ అని తెలుసుకొని వెళ్ళుండొచ్చు. మరి వెళ్ళిన కానీ వారు దేవుని భయభక్తులు కలిగిన వారు కదా, కాబట్టి వారు వెళ్ళినా ఇబ్బంది లేదు. వారు భక్తిగానే ఎక్కడికి వెళ్ళినా కూడా వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటారు, భక్తిగానే ఉంటారని మరి యెహోషువ వారిని పంపించుంటారు. మరి అంటే అటువంటి పరిస్థితుల్లో ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఎరుకోకు వెళ్ళినప్పుడు నిజంగా రాహాబు ఆ ఇంటికి వారు వెళ్ళారంటే దేవుడు చూడండి ఆమెని ఆ యొక్క పరిస్థితుల్లోంచి తప్పించడానికి, ఆ పరిస్థితుల నుంచి ఆమెను మరలా రక్షించబడటానికి ఆ వేగుల వారిని ఆ గృహానికి చేర్చి ఉంటాడని మనం విశ్వసించవచ్చు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ తర్వాత వారు వచ్చినప్పుడు ఆ వేగుడు వారు ఆహ్వానించి ఆ వేగులు వారిని మిద్ది మీద వారికి బస ఏర్పాటు చేస్తుంది. 9వ వచనంలో యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వల్ల మాకు భయము పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చుడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మీరుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోచేసినా యోర్దాను తీరమున అమోరీల 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింది భూమి ఎందును దేవుడే. మరి చూడండి కదా, అంటే ఆమె వారి ఇంటికి వచ్చిరంటే వారు చెప్పక ముందే వారి దేవుడి గురించి ఆమె తెలుసుకుని ఉన్నది కదా, వారి దేవుడి గురించి ఆమె తెలుసుకుని ఉంది. ఆమె దేవుని గురించి విన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి విన్న మాత్రమే కాకుండా మరి ఆమె గ్రహించింది. 11వ వచనంలో నీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి ఎందును దేవుడే అని చెప్పి, నిజం కదా, నిజమైన దేవుడు యెహోవాని ఎరిగి ఉంది, నిజమైన దేవుడు యెహోవాని అని ఎరిగి ఉంది. రానున్న ప్రమాదాల గురించి ఆమె విచారపడుతుంది. నిజంగా ఈ పట్టణంలో ఉంటే నేను కూడా నశించిపోతానేమో అని కలవరం చెంది ఉంటుంది. ఆమె వినటం వల్ల ఏమొస్తుంది, విశ్వాసం కలుగుతుంది కదా. ఆ రీతిగా ఎట్లా ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి, ఈ పరిస్థితుల నుంచి నేను తప్పించబడాలని ఆలోచన చేసి ఉంటది కదా. అందువల్లే దేవుడు ఆమె గృహానికి వారిని చేర్చడం జరుగుతుంది. ఆమె విన మాత్రం కాకుండా ఆ గ్రహింపు కలిగి ఉన్నది. మరి ఆ గ్రహించి ఏమేంటి చేసింది, విశ్వసించింది. మరి విశ్వాసం హెబ్రీ పత్రికలో ఉంటుంది కదా, విశ్వాసమును బట్టి రాహాబు అని వేష అవిధేయులతో పాటు నశింపకపోయాను అని ఉంటుంది కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. మరి నిజంగా అవును, ఒక రక్షింపబడాలంటే ముందు ఆ విశ్వాసం ఉండాలి. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారని చెప్పేసి అపోస్తుల కార్యంలో ఆ ఖైదీతో అపోస్తుల పౌలు గారు చెప్తారు కదా. అవును, ఈ వాక్యం కొన్నిసార్లు ఆ వాక్యమే మనల్ని రక్షిస్తుంది. మరి కదా అటువంటి విశ్వాసం మన జీవితాల్లో ఉంటే మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా రక్షించబడడానికి దేవుడు ఇష్టపడతాడనమాట. మరి ఆమె వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆమె విధేయత చూపినట్లుగా మనం చూస్తా ఉన్నాం అనమాట. మరి ఆ విధేయత ఆమెని రక్షిస్తుంది. మరి విధేయత కలిగి మనం కూడా ఈ లోకంలో ముందుకు సాగిపోయే వారంగా ఉంది. తర్వాత ఆమె అంత మాత్రమే కాకుండా వారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నట్లుగా చూస్తాం మనం. ఆయన్ని వారిని వేడుకుంటది. ఏమని వేడుకుంటది, నా తల్లి నా తండ్రి నా అన్నదమ్ములందరూ ఉన్నారు, వారందరూ కూడా నశించిపోకూడదు, వారు కూడా రక్షింపబడాలి. ఆమె మాత్రమే రక్షింపబడకుండా ఆమె బంధువర్గం అంతా రక్షింపబడాలని ఇష్టపడ్డది కనుక వారి దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ఇక్కడ చేర్చుకున్నాను కదా, మీకు ఉపకారం చేశాను కదా, నాకు కూడా తిరిగి మీరు ఉపకారం చేయండి. అయితే నా బంధువులందరూ ఉన్నారు, వారు నశించిపోవటం ఇష్టం లేదు, కాబట్టి వారిని కూడా రక్షించండి అని వారికి చెప్పినప్పుడు వారు కూడా ఏం చేస్తారు, వారు ఎర్రని దారం కొట్టు నీ గృహానికి ఆ కిటికీలోంచి, మరి మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మీ గృహంలో ఉన్నటువంటి వారందరిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకో, మీకు ఏ ఆపద రాకుండా చేసి వారు మాట ఇవ్వటం జరుగుతుంది. మరి ఆ తర్వాత రక్షింపబడిన నిజం కదా, ఆమె దైవ సేవకులకు వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా, వారికి ఆశ్రయం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరి దేవుడు కూడా చెప్తాడే కదా, మరి ఆ మేలు చేసే దేవుడు ఆయన బిడ్డలకు చేస్తే ఆయన తప్పక ఆయనకి చేసినట్లే కదా. మరి దేవునికి ఇష్టమైన యాగం అనమాట ఉంటది కదా, అది అనేకులకి ఉపకారం చేయటం కూడా దేవునికి ఇష్టమైన యాగంగా ఉంటది. మరి నిజంగా అపకారం చేసే వారికి ఉపకారం చేసే వారంగా మనం ఉండాలి. మేలుకు ప్రతి కీడు చేయకూడదు కదా. కొన్నిసార్లు చాలా సందర్భాల్లో కూడా మనకు వీళ్ళు కీడు తలపెట్టారు, వీరి వల్ల మనకు నష్టం ఉందనుకొని
వారి మీద మరలా తిరుగుబాటు చేయకుండా వారు మన శత్రువులైన వారిని క్షమించగలిగే మనసు మనకు కలిగి ఉంటే దానికి తగ్గిన ప్రతిఫలం దేవుడు మనకు దయచేస్తాడు. మేలుకు ప్రతి మేలు చేసే వారంగా మనం ఉండాలి. అట్లాగే వీరు రాహాబు చేసిన మేలుకు ప్రతి మేలుగా వారి కుటుంబాలందరినీ కూడా రక్షణలోకి నడిపించినట్లుగా చూస్తాం అనమాట. మరి రాహాబు నిజం తన యొక్క ప్రారంభ జీవితం ఎంతో హీనంగా ఉంది, మరి ఎంతో ప్రస్తుతమైన జీవితము, మరి చాలా ఇబ్బందికరమైన జీవితం ఆమెది అయినా కూడా పాపం జీవితం ఉంది. తర్వాత ఏం చేయబడింది? మార్చబడింది, ఆశీర్వదింపబడింది. నిజంగా కదా, ఆమె తర్వాత జీవితం చూపిస్తే తర్వాత అక్కడి నుంచి ఆ పట్టణం నుంచి ఆమె తీసుకురాబడుతుంది. తర్వాత ఒక యూదురాలికి భారీగా చేయబడుతుంది, యూదుని వివాహం పడుతుంది. ఆ తర్వాత ఫలిస్తుంది, ఆమె ఫలించి రాహాబుని అంటది. సల్మాను నందు రాహాబును కనది. మనం మత్తయి సువార్తలో ఆ పట్టికలో చూస్తాం కదా, మొదటి అధ్యాయంలో. నిజం కదా, నిజంగా ఎక్కడ ఉన్న వేశ్య జీవితం జీవిస్తున్నట్టు రాహాబు ఎరుకో నుంచి దేవుని బిడ్డల ప్రదేశంలో నడిపించబడింది. మరి నిజంగా ఆ జీవితంలో ఉంటే ఆమె గురించి మనం చెప్పుకోం. మరి ఆ పాప జీవితంలో ఆమె మగ్గిపోతూ ఉంటే మనం ఆమె గురించి ధ్యానించు. కానీ దేవుడు ఆ పాప జీవితాన్ని నుంచి ఆమె ప్రత్యేకపరిచాడు. నిజం కదా, ఆమె యొక్క జీవితం చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటది కదా. ఆ యొక్క మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డంటే ఒక వేశ్యకి అక్కడ స్థానం ఉందంటే చూడండి కదా. అందుకే వేశ్య కన్నా పరలోక రాజ్యం చేరడానికి అవకాశం ఉంటది, కానీ వేషధారులకి ఉండదు అని సెలవిస్తాడు కదా. అవును, అటు వేషధారమైన జీవితం మనం జీవించకూడదు. నిజంగా ఆ స్థితిలో మనం ఉన్నామా, అట్టి పరిస్థితుల్లో ఉన్నామా, ఏ తప్పులో జీవిస్తున్నామా, ఆ తప్పును మనం సరి చేసుకొని దేవుని వాక్యం చేత కడగబడుతూ నాటికి ఆ నాటికి మనం వాక్యం అర్థంలో మనం సరి చేసుకుంటూ మరి నమ్మకంగా యథార్థంగా దేవునికి లోబడి మనం జీవిస్తే మనల్ని కూడా దేవుడు అట్టి పట్టికలో మనల్ని చేర్చేవాడిగా ఉంటారు. మరి ఆ పట్టికలో ఉన్న 5 మంది స్త్రీలు కూడా ఒక మరియ మాత్రమే పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా మనం చూస్తాం. మిగతా 4 స్త్రీలు కూడా వారి యొక్క మునుపటి జీవితం ఎంతో మంచిది కాదు, కడపటి జీవితం చాలా చక్కగా ఉంది కదా. అంత మంచి జీవితం, కడపటి జీవితం వారు చివరి జీవితం జీవించారు కాబట్టి ఆ వంశావళిలో చేర్చబడారు. ఆ తామారు కానీ, రాహాబు కానీ, తర్వాత రూతు గాని, తర్వాత బత్షెబా కానీ కదా, వారందరూ కూడా నిజంగా తర్వాత రెండవ వివాహాలు, అందరూ అన్ని కూడా. కానీ మొదటి జీవితం వారి జీవితం బాగుండదు, కానీ చివరి జీవితం, కడపటి జీవితం దేవునికి మహిమకరంగా వారు జీవించారు కదా. అటువంటి మనం కూడా మన ప్రారంభ జీవితం ఏదన్నా కానీ మన కడపటి జీవితం దేవునికి ప్రీతికరంగా ఉండాలి, ఇష్టకరంగా ఉండాలి, దేవుని మెప్పు పొందే వారంగా మనం ఉండాలన్నమాట. మరి ఈ రాహాబు రూతుకి చాలా పోలికలు ఉంటాయి. మరి ఈ రాహాబు కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది, విశ్వాసుల వీరుల పట్టికలో చేర్చబడింది, ఒక బోయాజుకు తల్లిగా ఉంటుంది కదా. నిజం కదా, ఇంటి ఆధిక్యతలు దేవుడు ఆమెకు అనుగ్రహించాడంటే నిజంగా ఆమె యొక్క రక్షణ పొంది దేవుని విశ్వసించి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించింది కాబట్టి అటువంటి జీవితం. మరి ఎవరైనా సరే అటువంటి పరిస్థితుల్లో ఉంటే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ వాక్యం చేత నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, ఆ స్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభా, నీ వాక్యం అని హిస్సవుతో నన్ను కడుగు ప్రభా అని ప్రార్థన చేసుకొని దేవుని నిజంగా పశ్చాత్తాపడితే, నిజంగా మొరపెడితే దేవుడు నీ ప్రార్థనలకు చెవికి నీ పాప జీవితాన్ని తుడిచిపెట్టి దేవుడు నిజంగా అంత్య రాజ్యానికి నేను వారసురాలుగా చేస్తాడు. అటువంటి జీవితం మనం కలిగి జీవించాలన్నమాట. నిజంగా కదా, ఈ రాహాబు గురించి చాలా పోలిక ఉంటాయి. రాహాబు అనురాలే, రూతు కూడా అనురాలే. రాహాబు రక్షింపబడింది, రూతు కూడా రక్షింపబడింది. రాహాబు స్వజాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డలతో సహవాసం ఏర్పరచుకుంది, రూతు కూడా తన స్వజాన్ని విడిచిపెట్టింది. రాహాబు దేవుని ప్రజల మధ్య నివసించింది, రూతు దేవుని ప్రజలతో నివసించింది. రాహాబు యూదుడైన సల్మాను వివాహం ఆడింది, ఈమె కూడా రూతు యూదుడైన బోయజును పెళ్లాడింది. రాహాబు ఫలించి మరి ఓబేదును కంటది, రూతు రాహాబు ఫలించి బోయజును కంటది, రూతు ఓబేదును కంటది. మరి రాహాబు క్రీస్తు తల్లుల్లో ఒక తల్లిగా అవుతుంది, రూతు కూడా క్రీస్తు తల్లిలో ఒక తల్లిగా చేర్చబడింది. వీరిద్దరు కూడా అత్తాకోండ్లు. ఒడ్డుపొట్టి అత్త అయితే నయోమి, కానీ ఆమె ఆత్మీయంగా ఫలించిన తర్వాత ఈ అత్త ఎవరు? రాహాబు కదా. నిజంగా వారిద్దరు అత్తాకోడల జీవితం నిజంగా ఫ్రూట్ఫుల్ లైఫే కదా. చివరి జీవితం ఎలాంటిది? ఫలభరితమైన జీవితమే రాహాబు జీవించినట్లుగా ఆ పట్టికలో చేర్చబడిందంటే నిజంగా చాలా ధన్యకరమే. అటువంటి అవకాశం చాలా మందికి స్త్రీలకి పరిశుద్ధ గ్రంథంలో లేదు. కానీ మరి ఈ వేషమైనటువంటి రాహాబు దేవుడు అనుగ్రహించాలంటే ఆమె మునుపటి స్థితిని, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టింది, దేవుణ్ణి అంగీకరించి దేవుని రక్షణలోకి వచ్చింది కాబట్టి ఆ పట్టికలో చేర్చబడ్డది. గొప్ప ధన్యతను దేవుడు ఆమెకి దయచేసినట్లుగా చూస్తాం. మరి ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం ధ్యానం చేసుకుందాం. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుల పౌలు గారి గురించి. మరి ఈయన ప్రారంభ జీవితం ఎలా ఉంటుంది? చాలా భ్రష్టత్వం కదా, క్రూరత్వం, భ్రష్టత్వం,
అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలోని చిన్న ఊరికే బ్రీఫ్ గా టైం అయిపోతుంది కాబట్టి చివరి వచ్చింది 7 చివరి వచ్చింది అపోస్తుల కార్యముల గ్రంథము. ఇక్కడ స్టెఫను విషయంలో వాళ్ళు ఆయన రాళ్ళు చంపినప్పుడు సౌలు అతి చావునకు సమ్మతించాను. మరి అట్లాగే 8వ వచనంలో ఆ కాలం ముందు యెరూషలేములో సంఘములకు గొప్ప హింస కలిగిన అపోస్తులు తప్ప అందరూ యూదయ సమయం దేశం ఇవ్వకుండా చెదిరిపోయి. 3వ వచనం సౌలు అయితే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూడండి, మరి సౌలు తన యొక్క ప్రారంభ జీవితం ఎలా ఉంది? మరి ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండేవాడంట. మరి చూడు ఎంత భయంకరమైన క్రూరత్వం కదా, భ్రష్టత్వం కదా. మరి ఇటువంటి సౌలుని దేవుడు 9వ అధ్యాయం వచ్చినట్టు ఆయన దమస్కు ప్రాంతానికి వెళ్ళి అక్కడ బిడ్డలు కూడా ఇస్తారు వెళ్తున్నప్పుడు. మరి నిజంగా దమస్కు ప్రాంతంలో అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థించి ఉంటాడు, ప్రభు అటువంటి క్రూరుడు మా పట్టణానికి వస్తున్నాడు, మరి ఇక్కడ ఎలా ప్రభు ఆ ఉపద్రవం నుంచి తప్పించు ప్రభు అని చాలా మంది ఆ పట్టణంలో ఉన్నటువంటి దైవభక్తి కలిగిన బిడ్డలందరూ కూడా ప్రార్థించి ఉంటాడు. మరి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఉంటాడు కదా. ఆలకించి దమస్కు మార్గం వెళ్తున్నప్పుడే ఆయనకి ముట్టినట్లుగా ఆయన్ని ఆ యొక్క వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి సౌలా సౌలా నీవే నన్ను హింసించుతున్నాను స్వరం పలుకుట వినపడుతుంది. నిజం కదా. మరి ఇటువంటి క్రూరత్వంలో ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాటికి దేవుడు రక్షిస్తాడు. నిజం కదా. ఎందుకంటే పాపలు రక్షించడానికే వచ్చాడు, అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని సరిచేయడానికే వచ్చాడు. మరి ఆయన నీతిమంతుల కొరకు కాదు కదా, నీతిమంతుల్ని నీతిమంతులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం కదా. మరి ఆ మంచి ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి వైద్యుడు అవసరం ఉంటుంది కదా. అలాగే ఈ లోకంలో అట్లాగా జీవిస్తున్న వారికే దేవుని అవసరం ఉంటుంది కదా. అట్లా ఆయన ఎట్లయినా సరిచేయాలనుకున్నాడు. ఆయనకి దేవునికి ఆయన యొక్క స్వరం వినబడినప్పుడు ఆయన అక్కడే ఉంటుంది కదా. మరి 11వ వచనంలో చూడండి, అక్కడి నుంచి దమస్కులోకి అక్కడ వృత్తాంతమంతా తెలిసిందే, కానీ అంటే సమయం అయిపోతుంది కాబట్టి నేను బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. మరి అక్కడ ఆయన పల్లెపై చూపు కోల్పోవడం జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉంటాడు. ప్రభు దర్శనం ఉంది అనయ్య పిలిచి, అనయ్య ఆ దమస్కు ప్రాంతంలో ఈ తార్సు వాడైన సౌలు ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తుంటాడు, మీరు వెళ్ళి అక్కడ దర్శించి నువ్వు ఆయన చూపుగా కలిగి చేయాలన్నప్పుడు ప్రభు ఆయన ఎంతో క్రూరుడు, ఎంతో దుర్మార్గుడు, ఇంతమంది మీ బిడ్డల్ని ప్రార్థన చేసే వారిని హింసించాడు అన్ని చెప్తున్నప్పుడు అయినా కూడా అతడి కింద ఉంటుంది 15లో చివరి వచ్చి, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాను. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. మరి చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఆయన పనికి ఎలా వాడుకుంటున్నాడు, సాధనంగా వాడుకుంటున్నాడు. మరి అపోస్తలుడైన పౌలుని ఆయన పనికి ఒక సాధనంగా మలుచుకుంటున్నాడు. దేవుడు ఏదైనా చేయగలడు. మరి ఎటువంటి పరిస్థితుల్లోనే ఆయన పనికి ఉపయోగించుకోవాలంటే బోధకు లొంగని వారిని బాధ పెట్టి లొంగ తీసుకుంటాడంట. అట్లాగే ఈయన పరిస్థితి కూడా ఎంతో భయంకరంగా దేవుని బిడ్డల్ని ప్రార్థన చేసే వారిని హింసిస్తూ అటువంటి సౌలు జీవితంగా ఉన్నప్పుడు ఆయన్ని దేవుడు దర్శించాడు. మరి దర్శించి ఆయన సాధనంగా వాడుకున్నట్లుగా చూస్తున్నాం. మరి 18వ వచనంలో కూడా అప్పుడే అతని కళ్ళ నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. మరి వెంటనే చూడు, ఆయన అయిన తర్వాత ఆయన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి వెంటనే 19-20 వచనంలో చూడండి, వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుడని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారు విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామములో ప్రార్థన చేయని నాశనం చేసిన వాడు ఇతడే కాడా అనుకున్నారంట. చూడండి, నిజం కదా. అటువంటి సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉందో ఆ జీవితాన్ని చూసి విశ్వాసులందరూ కూడా భయపడతారు. కానీ ఆయన గురించి దేవుడు ఆయన గొప్పగా వాడుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏర్పడుతున్న సాధనం కాబట్టి ఆయన పరిచయలో ముందుకు సాగడానికి బర్నబా తనకి సహకారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంతగా ఉన్నప్పుడు ఆయన కొరకు విశ్వాసంలో స్థిరపడిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు దాదాపు 14 పత్రికలు రాయటానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు కదా. ఆ ప్రారంభ జీవితాన్ని విడిచిపెట్టి సంపూర్తిగా దేవుని హృదయంలో చేర్చుకొని దేవుని కొరకు నమ్మకమైన పరిచారకుడుగా నిలబడ్డాడంటే నిజంగా ఆయన యొక్క భక్తి జీవితం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు కదా. మరి ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంతో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కొరడాల దగ్గర కూర్చున్నాడు, ఎన్నో ఆయా ప్రాంతాల్లో నిజంగా ఆ మూడు ప్రయాణాల్లో కూడా ఆయన ఎంతో మందిని విశ్వాసంలో నడిపించినట్టుగా చూస్తున్నాం. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగిన పౌలుగా మనం చూస్తున్నాం కదా. మరి అంత ధైర్యం ఎవరికి ఉంది?
నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారని ధైర్యంగా చెప్పగలిగాడంటే నిజంగా ఆ విశ్వాసం అటువంటిది కదా. ఎంతో పరిచర్య. ఎంతమంది 12 మంది అపోస్తులు ఉన్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, వారికి నేను ఆధిక్యత పౌలు గారికి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయా సంఘాలు పరిచయం చేస్తూ అనేక సంఘాల కట్టడాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా పౌలు గారిని మనం చూస్తున్నాం. ఆయన ప్రారంభ జీవితం మంచిగా లేదు, కానీ చివరి జీవితం చాలా ఆశీర్వాదకరంగా అనేక మంది భక్తులు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. మరి చివరిగా ఒక వాటిని చూసుకున్నాము. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మరి ప్రకటన గ్రంథం 22:12 వచ్చింది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఎంతోనని. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. మరి అవును కదా, మొదటి వారిని కడపటి వారు ఎలా అయ్యారు చూసాము, కడపటి వారు మొదటి వారు ఎలా అయ్యారు మనం చూసాము. మరి మనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే మారని దేవుడు, మార్పు లేని దేవుడుగా మనం చూస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడుగా మనం చూస్తున్నాం. ఎపిరి పత్రికలో ఉంటది కదా 13:8 నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు అనమాట. ఎపిరి పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే ఏకరీతిగా ఉన్నవాడు. అవును, యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ప్రారంభం ఎలా ఉందో చివరి ఎలా ఉందో మనకి ఎరిగిన వారం కదా. ఎప్పటికీ మార్పు చెందని, మార్పు లేని దేవుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి అవును, ఆయన రాబోతున్నాడు. ఈ కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆయన రాకడ కొరకు మనం ఎంతో ఓర్పుతో, సహనంతో, భక్తితో జీవించినప్పుడు ఆయన మనకు అవసరమైన మన ఎవరి క్రియలు చూపిన వారికి ప్రతిఫలం ఇచ్చుటకు జీతము సిద్ధపరుచున్నాడంట. మరి నీ భక్తి జీవితానికి కొలమానంగా ఉండాలి కదా. ఏ కొలతో మన భక్తి జీవితంతో ఆయన రేపు వచ్చినప్పుడు కొలుస్తాడు. ఆ కొలిచే వాటిలో మనం తేలిపోతామా, మరి ఆ కొలత ఆయన కొలిచినప్పుడు ఆ కొలతలు మనం సరిపోయే వారంగా ఉంటామా, మనం సరి చేసుకోవాలన్నమాట. మరి నిజంగా దేవుడు కదా ఆయన రాకడ కొరకు 2వ పేతురు రాసిన 2వ పత్రిక 12వ వచనం చూడండి. దేవుని దినపు రాకడ కొరకు 3 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు, దాన్ని ఆశతో అపేక్షించుటూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవరై ఉండవలెను. మరి ఇక్కడ చెప్తున్నారు, దేవుని దినపు రాకడ వరకు మనం కూడా పరిశుద్ధత కలిగి, పవిత్ర జీవితం కలిగి జాగ్రత్తగా ఉంటే దేవుడు మనల్ని మెచ్చుకునేవారుగా ఉంటారు. మరి కదా మన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవించేవారుగా ఉంటారు కదా. మన ప్రవర్తన ఎలా ఉందో రాకడ దినాల్లో, చివరి దినాల్లో మనం సరి చేసుకోవాలి. ఏదైనా మన ప్రవర్తనలో ఏమైనా తప్పులు ఉన్నాయా వాటిని సరి చేసుకోవాలి. మరి ఏదన్నా దేవునికి ఆయాసకరమైన జీవితాల్లో మనలో ఉన్నాయా అవన్నీ కూడా సరి చేసుకోవాలి. అనుదినము వాక్యం వచ్చేదా మనం పరిశీలన చేసుకోవాలి. అద్దంలో ప్రతిదినం మనం ఎలా చూసుకుంటూ సరి చేసుకుంటామో బాహ్యంగా, అలాగే అంతరంగంలో కూడా ఆ వాక్యం అనే హిస్సోపుతో మనం ప్రతిదినం కడుక్కోవాలి. మన భక్తి జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాము, మరి దేవుడు వచ్చినప్పుడు మనం తేలిపోయే వారముగా ఉన్నామా, లేకపోతే దేవుని మెప్పును పొందే వారముగా ఉన్నామా మనం పరిశీలించేసి. మరి ప్రకటన గ్రంథంలో అంటారు కదా, స్వర్ణ సంఘముతో మరణం వరకు నమ్మకముగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని సెలవిస్తారు కదా. అవును, మరణం వరకు మన ప్రారంభ జీవితం ఎలా ఉన్నా కానీ మరణం వరకు ఇప్పటి నుంచైనా మన స్థితి మార్చుకోకపోతే దేవుడు మన చెడ్డదాసురాలా అని పిలుస్తాడు. అటువంటి స్థితి మనకు కలగకుండా నమ్మకముగా యథార్థంగా దేవుడి కొరకు జీవిస్తే మరి దేవుడు మనకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. మరి నిష్కలంకమైన భక్తి విశ్వాసంలో మనం ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. మరి వేషధారణ జీవితం ఉండకూడదు, భక్తి లేని జీవితం మనం జీవించకూడదు అనమాట. దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలి. ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆ దేవుడు మనలో కృప చూపుతాడు. మనలో ఏదైనా బలహీనతలు ఉంటే మన దేవుని సరిపుకున్నప్పుడు ఆయన సరిచేసే దేవుడిగా ఉండాలి కదా. మరి ఎంతో మంది రాజులైతే ప్రారంభం చాలా చక్కగా ఉంది, వారి యొక్క కలవరి స్థితి దేవునికి అయిష్టంగా ఉంది, చాలా నష్టపోయారు, మరి మరణం అయినట్లుగా మనం చూస్తున్నాం. మరి కొంతమంది రాజులు అయితే, మనిషి అయితే తను చాలా క్రూరుడు, బహుక్రూరుడు అని అతని గురించి వ్రాయించబడి ఉంటది కదా. తర్వాత ఆయన తెలుసుకొని గుణపడిన తర్వాత ఆయన కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. మరి ఎంతో చాలా మంది వాళ్ళు అసలు ఏదో వారు పాపం చేయడానికి కారణం అవుతాడు మనిషి. ఆయన కూడా తర్వాత గుణపడినట్లుగా చూస్తాం కదా. గుణపడతాడు, తర్వాత దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు, మరలా సరిచేయబడతాడు. మరి చాలా మంది అట్లాగే ఈ రాహాబు అనే వేష జీవితాన్ని విడిచిపెట్టి దేవుని విశ్వసించింది, దేవుని సన్నిధిలో ఆ ముందుకు సాగి దేవుని సహవాసాలను కోరుకుంది కాబట్టి ఆ విశ్వాస వీరుల్లో పట్టుకలు చేర్చబడింది, యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అంత మాత్రం కాకుండా ఆశీర్వదింపబడిన ఫ్రూట్ఫుల్ లైఫ్ ఆమె పొందినట్లుగా మనం చూస్తున్నాం. మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రారంభ జీవితం ఎంతో కష్టంగా ఉన్నది, అనేక మందిని భక్తుల్ని హింసించినట్టుగా చూస్తున్నాం, అనేక మంది ఇబ్బందులు పాలు చేసినట్లుగా చూస్తున్నాం.
మరి చివరికి ఆయన యొక్క జీవితం ఎంతో ఆశీర్వదింపబడినట్లుగా చూస్తున్నాం. మరి అనేక చోట్ల మందిరాలు ఏర్పాటు చేయడానికి, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించడానికి కూడా పౌలు గారు చాలా ప్రయాసపడినట్లుగా అనేక మిషనరీ జీవితాలు మనం చూసినప్పుడు నిజంగా చాలా మనకు మాదిరి. ఈ పత్రికలు చదువుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని మనం నేర్చుకుంటామంట. చాలా మనకు దిద్దుబాటు కలగడానికి దేవుడు వాక్యం రాయించాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మొదటి వాడును కనపటి వాడును నేను, ఆది అంతమునే దేవుడు అని చెప్పేసి ఆయన సెలవిస్తున్నాడు. ఆయన రాకడ కొరకు నమ్మకంగా యథార్థంగా మన మంచి సత్ప్రవర్తన కలిగి ఎదురు చూచినప్పుడు దేవుడు మనకు బహుమానాలు దయచేసే దేవుడు ఉన్నాడు. నమ్మకముగా కడ వరకు జీవిస్తే జీవ కిరీటం ఇస్తానంటాడు. అటువంటి జీవ కిరీటం పొందుకోవడానికి మనందరూ కూడా మన ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి పొందుతూ నమ్మకంగా జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి సరళ కుటుంబానికి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను.